6 నెలల నుంచి నేను వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాను. మనము ప్రార్థించుట దేవుడు జవాబు ఇచ్చుట. అందరూ చెప్పండి, మనము ప్రార్థించుట దేవుడు జవాబు ఇచ్చుట. నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవుడు వారితో మాట్లాడుతాడు అంటానికి ఏమాత్రం సందేహము లేదు. గనుక బైబిల్ గ్రంథంలో దావీదు కొరకు ఒక మాట మనము విందాం. దావీదు ఎక్కువగా దేవుడి సన్నిధిలో విచారణ చేసేవాడు. దావీదు సౌలు, మరి పాత నిబంధన కాలంలో సౌలు అల్లుడైన దావీదు విశ్వసూపుతో రాజు కాబోతున్నాడు, పేరు ప్రతిష్టలు నాకు రావాల్సిన దావీదుకి వచ్చేస్తున్నాయి అని దావీదుని తరుముతున్న దినాల్లో దావీదుని చంపాలని కంకణం కట్టుకొని దావీదుని భూమి మీద ఉంచకూడదు అని ఒక అసూయతో మరి పరుగులు తీస్తున్న ఆ కాలములో సౌలు దావీదుని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ యెహోవా దావీదుని సౌలు చేతిలో పడనివ్వలేదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడు. దావీదుకి యెహోవా తోడై ఉన్నాడు, తన ప్రాణమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అయితే సౌలు యుద్ధములో చనిపోయిన తర్వాత, సౌలు తన సైన్యము యుద్ధములో హతమార్చబడిన తర్వాత దావీదు అప్పుడు వారికి ఎక్కడున్నాడంటే లోయల్లో దాక్కునేవాడు, కొండల్లో లోయల్లో. మరి సౌలుకి భయపడి తలదాచుకునేవాడు. సౌలు చనిపోయిన వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నాడు. ఎక్కడుందా మాట? 2 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి భాగములో, ఇది జరిగిన తర్వాత యోధా బత్లెహేములో నేను పోవచ్చా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రభా, ఇప్పుడు వరకు నేను కొండల్లో లోయల్లో తలదాచుకున్నాను, నా శత్రువుకు భయపడి. ఇప్పుడు నా శత్రువు అయిన మామగారు సౌలు ఏమైపోయాడు? యుద్ధములో చనిపోయాడు. ఇప్పుడు నేను బత్లెహేమునకు అనగా నేను పోవచ్చా వద్దా అని యోధా పట్టణము వెళ్ళకూడదని విచారణ చేశాడంట. ఆ విచారణ దేవుడు విన్నాడు, ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. నువ్వు నిశ్చయముగా వెళ్ళొచ్చు అన్నాడు. మళ్ళీ దావీదు అంటాడు, యోధా పట్టణములు ఏ స్థలము యొద్దకు వెళ్ళమంటావు ప్రభు అంటాడు. కింద నాయల్లో యెహోవా అతనికి సెలవిచ్చును, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, మనవి చేస్తున్నాడు దేవుడికి, మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ప్రైజ్ లార్డ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ బాధల్లో, నీ వేదనలో, నీ శోధనలో, నీ ఇరుకులు ఇబ్బందుల్లో నిజముగా ప్రభుకు మొరపెడితే ప్రభు అంటున్నాడు దేవుడు మనకు జవాబు ఇస్తాడు. అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడబెట్ట. ఈరోజు ఉదయం వార్తల్లో నేను ఒక సంఘటన చూసినప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. 1 గంట చూపు వరకు నేను అలాగా ఆగిపోయాను. ఎందుకంటే ఒక చక్కటి భార్య భర్త పిల్లలు ఉదయకాల సమయంలో జస్ట్ వాకింగ్కి వెళ్తున్నారు. వారు వాకింగ్ వెళ్తుండగానే ఒక ఆయన తాగేసి వ్యాను నడుపుతున్నాడు. ఆ వ్యాను బహువేగముగా వచ్చి తన పక్కనున్న తన భార్యని, 2 పిల్లల్ని దూసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికక్కడే చనిపోయారండి. భర్త గుండులు బాదుకొని ఏడుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మన దారిలో మనం చక్కగానే వెళ్తాం. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఎవరు ఏ విధముగా మన మీద దాడి చేస్తారు ఎవరికి తెలియదు. అందుకే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమ. అందుకే దేవుని యొద్ద విచారించిన వరకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూసినప్పుడు నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ ప్రాణము కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు రేవి మొదలుజామున మన చేతులు ఎవరి వైపు చాపాలంట? దేవుడు వైపుకి చాపాలి.
ఎందుకంటే మన కుటుంబాలను కాపాడే దేవుడు మన సంఘాలను, సేవకులను, స్వార్థకులను, విశ్వాసులను, మన వీధి వారి గ్రామస్తులు అందరి కొరకు దేవుడు పాదాల దగ్గర ఉండి ఒక అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు విచారణ అనగా దేవుడికి మొరపెడితే ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి నాకు ప్రార్థించిన వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేసేవాడును కాను. ఎంత అద్భుతమైన మాట. అందుకే మనల్ని కాపాడే దేవుని పాదాల యొద్ద మనం గడపాల లేదా? ఏమండి, గడపాలండి, విచారణ చేయాలి. గంటల తరబడి అర్థమైన మాటలు, గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణాలు చేస్తాం. ఈ ప్రయాణాలు చేయడానికి ఏమంటే గంటల తరబడి ఆయా మాటలు కుటుంబం మంచిది అన్నీ మాట్లాడుకోవడం, కానీ మన ప్రాణాన్ని కాపాడే దేవుని పాదాల దగ్గర ఉంటున్నామా? దావీదు అయితే నేను పలానా చోటకి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఆ పని చేయాలా చేయకూడదా అని ఎవరి యొద్ద విచారణ చేసేవాడు? ఎవరి యొద్ద విచారణ చేశాడు? దేవుని పాదాల దగ్గర విచారణ చేశాడు. మనం ఎలా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన తలంపులు ఎలా ఉంటున్నాయి? మనం దేవుడి దృష్టిలో మనము ఏమై ఉన్నాం? నిజముగా ప్రార్థించేవారుగా, నిజముగా ఆరాధించేవారుగా, నిజముగా వాక్యానుసారంగా ఉండేవారమైతే మరి ప్రియులు జోసఫ్ గారు చెప్పినట్లుగా నేను ఆయన విచారణ చేయగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు మనకు జవాబిస్తాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో. అందుకే ఆ దేవుని యందు మనం ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఏమని యొక్క దావీదు హెబ్రోనుకి వెళ్ళాడో అక్కడున్న ప్రజలందరూ కూడా మరి రాజు లేడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు లేడు. రాజు ఏమైపోయాడు? సౌలు ఏమైపోయాడు? శత్రువుల చేతిలో చనిపోయాడు. అలా చనిపోవడానికి కారణం ఏంటంటే తనకు భయము, భక్తి లేదండి. దేవుని గురించిన భయం లేదు, దేవుని గురించిన భక్తి లేదు. దేవుడి యొద్ద విచారించినట్లా మనకి ఎక్కడ కనబడలేదు తన చరిత్రలో. దావీదు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి మాటలు ఏందో. దావీదు ఎప్పుడైతే దేవుడి యొద్ద విచారణ చేశాడో హెబ్రోను యూదులందరూ కూడా, యూదా జనాంగం వచ్చి దావీదు కంట పట్టాభిషేకం చేసి అభిషేకించారంట. మళ్ళా నీవే మా రాజువు, నీవే మా చక్రవర్తివి, నీవే మమ్మల్ని పరిపాలన చేయాలి. ఎందుకంటే గొలియాతుని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు ఏమిచ్చావు? రక్షణ తీసుకొచ్చావు. సౌలు ఇశ్రాయేల్ పక్షాలను మీరు యుద్ధములు ముందుండి శత్రువుల చేతుల్లో మన ప్రాణాలు కోల్పోకుండా, మన యొక్క కుటుంబాలు వారి చేతుల్లో బంధింపబడకుండా, మన దేశ ప్రజలు వారి చేతుల్లో బంధింపబడకుండా దావీదు మీరు మా కొరకు ప్రార్థించడమే కాదు, యుద్ధములు ముందుండి మమ్మల్ని రక్షించావు, మాకు రాజువు నీవే అని పట్టాభిషేకము చేస్తే ఆ వార్త ఎవరికి తెలిసిందంట? ఫిలిష్తీయులకు తెలిసిందంట. ఎవరికి తెలిసింది? అయ్యో ఫిలిష్తీయులు అప్పుడు వెంటనే దండెత్తి, అయ్యి బాబోయ్ దావీదు రాజు కాకముందే మనల్ని ఏలనివ్వలేదు, దావీదు మామూలుగా సైనికుడిగా ఉన్నప్పుడే మనల్ని చాలా యుద్ధాల్లో జయమును పొందుకున్నాడు, ఇప్పుడు రాజుగా అవుతే మనల్ని ప్రాణాలతో వంచడు అని శత్రువు బలగాలన్నీ ఒకటైపోయి, ఫిలిష్తీయులందరూ ఒకటైపోయి వారు ఎక్కడికి వచ్చారంట? 2 సామ్యుల గ్రంథము 5వ అధ్యాయము 18 చూడండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి ఆ పై వచ్చిన చూస్తే జనులు ఇశ్రాయేలు మీద రాజుగా పట్టాభిషేకం చేసిన సంగతి ఫిలిష్తీయులు తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారు? ఆ కింద వచ్చిన 5:18 2 సామ్యుల గ్రంథము. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయుల యొద్దకు ఎదురుగా పోదునా, వారిని నా చేతికి అప్పగించుదవా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు పొమ్ము, నిశ్చయముగా వారిని చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు అంటున్నాడు దేవుడి దగ్గర, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి, నన్ను చంపడానికి, నా ప్రాణాన్ని తీసేయడానికి ఫిలిష్తీయులు రెఫాయీము లోయలోనికి వచ్చి సేవల దండులాగా ఉన్నారు. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఎవరిని అడుగుతున్నాడండి? ఎవరిని అడుగుతున్నాడు? సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గర కూర్చొని విచారణ చేస్తున్నాడు. అదే మనం అయితే కత్తి తీస్తాం, బద్దలు తీస్తాం, ఆయుధాలు తీస్తాం, సైనికుల్ని సిద్ధపరుస్తాం. కానీ దావీదు ఏ ఆయుధము పట్టుకోలేదు.
దావీదు ఏ సైనికులు సిద్ధపరచలేదు. ప్రభా నేను యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదని ఎవరి దగ్గర ఆ మాట తీసుకున్నాడంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని యొద్ద విచారణ చేయాలి. శోధనలు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి. రావా? నాకు శోధన రాలేదు, ఏ బాధ లేదు అన్నప్పుడు సేఫ్ ఎగేస్తానండి భూమి మీద. ప్రధానమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, జ్ఞాని కావచ్చు, బలవంతుడు కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, ఎవరికైనా ఏదో ఒక సమస్య భార్య ద్వారాగానో పిల్లల ద్వారాగానో వ్యాధి ఏదో ఒక బాధ వారి జీవితంలో సంభవిస్తాయి ఈ భూమి మీద ప్రాణముతో ఉన్నంత కాలము. అయితే దేవుడి దగ్గర మనం ఏం చేయాలనగా విచారణ చేయాలి. ప్రైజులా. ప్రభా నీ పాదాలు నేను పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను, నాతో నువ్వు మాట్లాడు నాయన, నాకు జయమి ప్రభా, ఈ శోధన నుంచి విడిపించు, అయినను నీ చిత్తమే. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు కూడా చక్కటి ప్రార్థన చేస్తాడు కదా, ప్రభా నీ చిత్తం అయితే ఈ గిన్ను, ఈ శ్రమలైన గిన్ను తొలగించు, లేకపోతే లేదు. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దావీదు ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో దేవుడి యొద్ద నుంచి మళ్ళీ ఏమొస్తుంది? జవాబు వచ్చింది. వచ్చిందా లేదమ్మా? విచారణ ఎప్పుడైతే ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే దేవుడు అంటున్నాడు నిక్షేమగా నువ్వు పోవచ్చు అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధములో ఘన విజయం వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘన విజయం వచ్చింది. గొప్ప కార్యము దేవుడు చేశాడు. శత్రువులందరిని హతమార్చి జయించి మరలా హెబ్రోనుకి తిరిగి వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి. దేవునికి స్తోత్రం. మరలా చూడండి, ఈ దావీదు జీవితం అంతా కూడా శ్రమలో రావడం, ఆ శ్రమలను జయించడానికి ఎక్కడ కూర్చునేవాడు? మన జోసఫ్ గారు చెప్పినట్లుగా దేవుడు పాదాల దగ్గర కూర్చునేవాడు. దేవుడు పాదాల దగ్గర కూర్చుని విచారణ చేసేవాడు. ప్రభా ఈ శ్రమ నుంచి నీవే నన్ను విడిపించాలి. కీర్తన గ్రంథం అంతా కూడా దావీదు చాలా అద్భుతమైన కీర్తనలు తన ప్రార్థనలో రాశాడు. ప్రభా కొండల వైపు కన్నులెత్తుచున్నా నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? కొండలాంటి మనుషులు నా ఎదుట ఉన్నారు, పర్వతాలాంటి కుటుంబాలు నాకు ఉన్నాయి. ఏమండి, లోకములో చాలా బలమైన అండ నాకు ఉంది, కానీ వారి యొద్ద నుంచి నాకు సహాయము రాదయ్యా. నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందన్న మీ దగ్గర నుంచే. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఇలాంటి అద్భుతమైన ప్రార్థనలు, అద్భుతమైన కీర్తనలు ప్రభువుకు చేస్తుంటుండే ప్రభు దావీదును చూసి మురిచిపోతుండేవాడు అంట. దేవుడికి స్తోత్రం కలగాక. అబ్బా ఎంత అద్భుతమైన విచారణ, ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత అద్భుతమైన ఆరాధన నాకు చేస్తున్నాడు అని అలాగే వింటూ వింటూ దేవుడు మురిచిపోతూ లాస్ట్ ఫైనల్గా దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద దావీదు నా హృదయానుసారుడనే వ్యక్తి. గట్టిగా చపాలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎలా కీర్తించాలో అలా కీర్తిస్తాడు, ఎలా ప్రార్థించాలో అలాగే ప్రార్థిస్తాడు. నన్ను అన్ని జనుల మధ్యలో ఎలాగ మహిమపరచాలో అలాగ మహిమపరుస్తున్నాడు. నా హృదయానుసారుడైన వ్యక్తి దావీదు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనకు మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడి పాదాల దగ్గర ఉంటున్నావా? ఏమండి, నిన్న ఉన్నవారు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. ఈరోజు ఉన్నవారు రేపు కనబట్టలేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు మనుషులు. రకరకాల వార్తలు మనం వింటున్నాం. ఏమండి, ఈ లోకములు ఎవరికి శాశ్వతము కాదు. నీ ప్రాణము నీకే శాశ్వతము కాదు. ఏది శాశ్వతము కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యము ఒకటే మనకు శాశ్వతము. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర మనం ఉంటే, ఆయన యుద్ధ మనం విచారణలు చేస్తే అప్పుడు నెమ్మదిగా అబ్బా శత్రువులు జయించాడు, రాజుగా అభిషేకించబడ్డాడు, 12 గోత్రాలను చక్కగా రాజు పరిపాలన చేస్తున్నాడు. అలా చేస్తుండగా మరలా ఫిలిష్తీయులు దుష్టాలోచన చేసి దావీదు మీదకి వస్తున్నారు. చూడండి, మనం కూడా భూమి మీద ఉన్నాం. కొన్నిసార్లు మన పిల్లలే మనకి శత్రువులు అయిపోతారు, మన భార్య మనకి శత్రువు అయిపోద్ది, మన స్నేహితులు మనకి శత్రువులు, మన వీధి వారు, మన గ్రామస్తులు మనకి శత్రువులుగా మారిపోతారు అసూయతో. కొన్నిసార్లు మన కోపమే మనకు శత్రువు అయిపోద్ది. ఇవన్నీ మనం జయించుకుంటూ రావాలి. దావీదు ప్రశాంతంగా ఉన్నాడండి. అమ్మయ్య చాలా చక్కగా ఉంది జీవితాన్ని బడికి. మరలా ఫిలిష్తీయులు ఎక్కడ వచ్చేస్తున్నారు చూడండి. 2 సామ్యుల గ్రంథం 5:22 మరలా ఫిలిష్తీయులు దండెత్తి
దావీదును చంపడానికి మరలా వచ్చేస్తున్నారు. అమ్మా ఎలా వచ్చేస్తున్నారు? మరలా వచ్చేస్తున్నారు. ఈసారి దుష్టుడు ఒక దుష్ట ఆలోచనతో ఒక ప్లాన్ వేసుకుని వస్తున్నాడు దావీదు మీదకి. ఎలా వస్తున్నాడు? ముందు వెళ్ళే మనం ఓడిపోయాం, ఇప్పుడు అలా ఓడిపోకూడదు, దావీదుని ఖచ్చితంగా చంపాలి, దావీదు యొక్క సైన్యమును ఖచ్చితంగా మనము భూమి మీద ఉంచకూడదు అని ఫిలిష్తీయులు కంకణము కట్టుకొని దుష్టాలోచనతో వస్తుంటుంటే చూడండి 2 సామ్యుల గ్రంథము 5:22 ఫిలిష్తీయులు మరలా వచ్చి రెపాయీము లోయలో వ్యాపింపగా మరలా ఎలా వచ్చారంట? ఉందా లేదా? ముందు వచ్చారు, ఓడిపోయారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు? మరలా వాడు బలాన్ని పొందుకొని మరలా వాడు వస్తుంటుంటే వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అంతకు యెహోవా నువ్వు వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. ముందేమన్నాడు దేవుడు? వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. అంటే దావీదు ఎవరి మాట వింటున్నాడు? అందరూ చెప్పాలి, దేవుడు మాట వింటున్నాడు. వెళ్ళమంటే వెళ్తున్నాడు, ఆగమంటే ఆగుతున్నాడు. క్రైస్తవ జీవితము దేవుడు ఏది చెప్పితే అది మనం చేసిన వరకు ఉండాలి. ప్రైజ్ లా. మనం దేవుడు చూడండి, కొన్నిసార్లు మన మనస్సాక్షి, మనం అంత భక్తులము కాకపోయినా నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. అవునా కదా? మనం అంత భక్తులము కాకపోయినా, దేవుడితో అంత పోరాడే వ్యక్తులు మనం కాకపోయినా కొన్నిసార్లు బలమంగా కూటాలు జరుగుతూ ఉంటే నువ్వు ఇంట్లో ఉండగలవా? ఇంట్లో ఉండగలవా? నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? అక్కడ పాటలు అయిపోతున్నాయి, సాక్ష్యాలు అయిపోతున్నాయి. ఎప్పుడు వెళ్తావు అని నీ మనస్సాక్షిని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అదే వాక్యానుసారమైన బ్రతుకు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు వెంటనే ప్రభువుకి మనము లోబడాలి. దేవుడు మాట వినాలండి. అలాగే వినలేని వారు బైబిల్ చరిత్రలో మనం చూస్తే వారు చాలా కాలము బ్రతకవలసిన వయసు నుండి మధ్యకాలములో చనిపోయారు. శోధనలో విరికింపబడ్డారు, బాధింపబడ్డారు, అవమానపరచబడ్డారు, నవ్వుల పాలైపోయారు, నిందల పాలైపోయారు. వారి కుటుంబాలతో హతమార్చబడ్డాయి. ఎవరు వారంటే దేవుని మహిమపరచాలన్న సంగతి తెలుసుండి కూడా వారు మహిమపరచలేదు. దేవుడికి ప్రార్థించితే మనకి విడుదల ఇస్తాడన్న సంగతి తెలుసుండి కూడా వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలన్నీ ఎందుకు మనకు బోధిస్తున్నాడంటే వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రార్థన చేయని వారిలో ఒకరిగా మనం ఉండకూడదు. దేవుని ఆరాధించలేని వారిలో ఒకరిగా మనం ఉండకూడదు. దేవుడు సువార్త ప్రకటించలేని వారిలో ఒకరిగా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే దేవుడు మాట విని ఆయనకి ప్రార్థించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ప్రకటించిన వారుగా ఆయన చిత్తమును భూమి మీద మనము నెరవేర్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో నీ జీవితములో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అద్భుతాలు ప్రభు జరిపిస్తాడు. అందుకే అంటాడు, ఎవరు తన మాట వింటారో ఆకాశములు నక్షత్రముల వారి కుటుంబాలు ప్రకాశింపజేస్తాయి. అబ్రహాము విన్నాడు, మోషే విన్నాడు, ఏమండి దానియేలు విన్నాడు. వారందరూ విన్నారు కనుక శత్రువులు వారు జయించారు. ప్రైజ్ లార్డ్. దావీదు కూడా విన్నాడండి. దావీదు ఒకే ఒక విషయంలో తప్పు చేశాడు తప్ప మిగతా అన్ని ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా దావీదు నెరవేర్చాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక రెపాయీము లోయలో శత్రువులు వచ్చి ఉన్నారు, శత్రువులు బలగాలు వచ్చి ఉన్నాయి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా స్థలములకు వెళ్ళాడు. అమ్మా ఎక్కడికి వెళ్ళాడు? అందరు గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? అందరు గట్టిగా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా స్థలమునకు వెళ్ళాడు. ప్రార్థనా స్థలానికి, ప్రభా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటావా వద్దాన్ని విచారణ చేస్తే దేవుడు అంటున్నాడు, వెళ్ళొద్దు, ఆగు అన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆగిపోయాడు. ఒకవేళ వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రాణాలు
కోల్పోతారు. ఆయన అడగకుండా ఏ పని కూడా మన పితరులు చేసేవారు కాదండి. మన పితరుల్లో చూడు, అబ్రహమా రా అంటే వచ్చాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. అబ్రహమా వృద్ధాప్యములన్నీ కొడుకు నాకు బలిచ్చేసాయంటే వెనక అడుగు వేయకుండా బలిచ్చేసాడు. అంటే మన పితరుల్లో భక్తి ఎలా చేశారంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారండి, తూసు తప్పలేదు. అందుకే వారి సంతతి దీవించబడ్డాది, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. మనం సువార్త కదలలేకపోతున్నాం, ప్రార్థనా స్థలంలో విచారణ చేయలేకపోతున్నాం, మన ఇంట్లో ఒక అరగంట మోకరించలేకపోతున్నాం. సమయం ఉంది, అవకాశం ఉంది, చక్కటి నీడ ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన చేయలేని జీవితాలుగా అందరూ కాదు, కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ కాలంలో సౌకర్యాలు లేవండి, ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఏమి లేవు. డేరాలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి. ఆ ఎండలో, ఆ చీకట్లో ఆ దీపం బుడ్డి వెలిగించుకొని ప్రభుకి ప్రార్థన చేసేవారు. మరి ఇప్పుడు మనం వారికంటే ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా చెప్పాలా? వారికి అవకాశాలు లేవు, ఎక్కువ భక్తి చేశారు. ఇప్పుడు మనకి అవకాశాలు ఉన్నాయి లేవా? దోమలు కొట్టుకుంటే చక్కగా ఫ్యాన్ వేసుకుంటున్నాం, చక్కటి మందిని దేవుడు ఇచ్చాడు, హాయిగా వచ్చి కూర్చుని వాక్యం వింటున్నాం. ఏమంటే చాలామంది కొండల్లో, లోయల్లో నేను చాలా ట్రైబల్స్ ఏరియా ఎక్కువ తిరిగాను, చాలా ఎక్కువగా తిరిగాను నేను. ఒరిస్సా ట్రైబల్స్, ఈ ఛత్తీస్గఢ్ ఇవన్నీ నేను బాగా తిరిగాను. అక్కడ మీరు నమ్మండి, వారి డేరాలు వేసుకొని, పాకలు వేసుకొని రాత్రుల్లో అర్ధరాత్రి చీకటి, కఠిన చీకటిలో దీపం వెలిగించుకుంటూ వచ్చి ప్రార్థనలో పాల్పంచుకునేవారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, అయినను దేవునికి ప్రార్థన చేయలేకపోతుంది. ఎంత భక్తులు ఎంత తేడా చూడండి. ఇప్పుడు ఫిలిష్తీయులు రెపాహీము లోయలోనికి వచ్చి ఉన్నారు. అయితే దావీదు విచారణ చేసినాడు, వెళ్ళమంటా వెళ్ళొద్దండి, ముందు వెళ్ళమన్నాడు, జయం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడు తెలిసిన? ఇప్పుడు ఆడు చాలా కఠినమైన దుష్ట ఆలోచనతో దావీదుని చంపడానికి వస్తున్నారు. మన మీద కూడా చాలామంది రకరకాల ఆలోచనలతో వస్తారా చెప్పండి, రకరకాల ఆలోచనలు, రకరకాల దుష్ట ఆలోచనలు. మన బట్టలు మనం వేసుకుంటాం, మనకు కష్టపడి మనమే తింటాం. వారసులు లేని మనుషుల మధ్యలో ఈనాడు ప్రజలు ఉంటున్నారు. కానీ వారి వైపు చూడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి వైపు చూడాలంటే మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడి వైపు మనం చూడాలి. హల్లెలూయా. దావీదు మనుషుల వైపు చూడలేదు, పర్వతముల వైపు చూడలేదు, సైన్య బలగాల వైపు చూడలేదు, దేవుడి వైపు చూసి దేవునికి మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రభా ఇప్పుడు వెళ్ళమంటావో వద్దా అంటావంటే దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, ఆగు అన్నాడు. ఆగు అని చెప్పిన తర్వాత ఆ కింద మాటలు చదవండి, 5:24. చుట్టూ తిరిగిపోయి కంబాల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబాల చెట్లు కోనలను చెప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని దావీదుకి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళొద్దు, చుట్టూరు నువ్వు తిరుగు, నేను వారికి ఎదురెళ్తాను. చూసాడు దేవుడు ప్లాన్ ఎలా ఉందో. కంబాల చెట్లు అంట, బలమైన గాలి వేసినప్పుడు ఏమొస్తే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు నేను నీ పక్షమున నీకంటే ముందుగా నువ్వు చుట్టూరు తిరిగి రాకపోవడానికి నేను వారి యొద్దకు వెళ్ళి జయించేస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ. దేవుడు జయమిచ్చే దేవుడు. ఏమండి, మనం నిజంగా మనం అందరం ఎన్నో స్వార్థ క్యాంపులు చేసాం కదండి అమ్మా. మనం ఎన్నో స్వార్థ క్యాంపులు చేస్తాం, 1000 గ్రామాల పైన మనం స్వార్థ చేస్తాం. రాత్రి పగలు రెస్ట్ లేకుండా దేవుడు పని చేస్తాం. మీరు నమ్మండి, మన వ్యాన్లో, మన కారులో, మన జీపులు స్వార్థ వెళ్తే నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభా ఏ వ్యాన్కి ఏమీ జరగకూడదు. మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు అయిపోతే మనుషులు చచ్చిపోతుండేవారు. మన స్వార్థ టీంలో అలాగని జరిగితే మొదటగా ఎవరి మీద వేస్తారు? నిందలన్నీ ఎవరి మీద వేస్తారు? నా మీదే వేసేస్తారు. అయ్య బాబోయ్ డేవిడ్ పాల్ అయ్యగా తీసుకెళ్ళాడు, ఇలా జరిగింది,
ప్రభా అలా రాకూడదని ముందుగానే విచారణ దేవుడికి మొరపెట్టేవాడిను. దేవుడికి స్తోత్రం. మీరు నమ్మండి, 1000 గ్రామాల్లో సువార్త చేసాం, ఎక్కడ ఆటంకాలు రాలేదండి. దేవుడికి స్తోత్రం. చక్కటి ప్రయాణాలు, చక్కగా ఆ సౌకర్యాలు కూడా దేవుడు అంటే దేవుని యొద్ద మనం విచారణ చేసినప్పుడు, దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడి వైపు మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపించాలో అలాగున్న ప్రభు నడిపిస్తాడు. శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి, వాటి నుంచి దేవుడు తెప్పిస్తాడు. చాలా చోట్ల సువార్త చేసిన గొడవలు వచ్చాయి, కానీ వారే మమ్మల్ని పిలిచి భోజనం పెట్టి పంపించేవారు. దేవుడికి స్తోత్రం కలను గాక. గోరెంట్లాగా ఆ ప్రదేశం వెళ్ళాం. అక్కడ పాస్టర్ అన్నారు, అయ్యా ఇక్కడ అసలు సువార్త చేయనివ్వరు, అందరూ ఒకటి అయిపోయారు, నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు. మనం అప్పుడు 250 మంది సువార్త టీం వెళ్ళిపోయాం. 250 మంది సువార్త టీం వెళ్ళిపోతే ఆ ఊరంతా ఒకటైపోయి సువార్త చేయకూడదు అన్నారంట. నేను ఇలా మైక్ పెట్టుకొని మొదటగా ఒక వీధిలోకి వెళ్ళాను. ఆ వీధిలో, ప్రభా ఈ వీధి వారిని దీవించు, వారి పిల్లల్ని దీవించు, వారి వ్యాపారాలు దీవించు ప్రభా అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశానో వాళ్ళందరూ నిమ్మకాయ నీళ్ళు, పెరుగు, మజ్జిగలు, డ్రింకులు, ఆ రాత్రి అయితే ఒక కుటుంబం భోజనం సిద్ధపరిచారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాని. ఎందుకంటే మనము వారి యుద్ధకు వెళ్ళడం వలన వారికి లాభము, దేవుడికి ఘనత, మనకి ఆశీర్వాదం. ప్రైజులో ఒక సేవకుడు, ఒక సంఘం, ఒక సువార్తికుడు ఒక ప్రదేశానికి, ఒక స్థలానికి వెళ్తున్నారంటే ఏమండి, వారు ద్వారాగా దేవుడు ఆ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సేవకుడు, సంఘం ఏం చేస్తారు చెప్పండి? శపించరు. ప్రభా ఈ వీధిని దీవించు, ఈ గ్రామాన్ని దీవించు, వారి పిల్లల్ని దీవించు. దావీదు కూడా అదే ప్రార్థన చేసేవాడు. దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలను దీవించేవాడు, ఇశ్రాయేలు యొక్క సైనికులను దీవించేవాడు. ప్రభా నువ్వు కాపాడితే మేము కాపాడబడతాం, నువ్వు రక్షిస్తే మేము రక్షించబడతాం, యుద్ధములు మాకు జయమీ ప్రభా. శత్రువులు మనల్ని చంపాలనుకుంటున్నారు కానీ మేము వారికి మేలే కోరుతున్నాం, వారైతే మమ్మల్ని కీడు కోరి మా ప్రాణాలు తీసేయాలనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు యుద్ధము చేయక్కర్లేదు, నీకంటే ముందుగా నేను యుద్ధానికి వెళ్తాను. నువ్వేం చేస్తావంటే చుట్టూరు నువ్వు తిరిగి వచ్చే లోపు నేను యుద్ధము స్టార్ట్ చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు? ఏ రీతిగా ఉంటాడంటే మనము ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు. లాజరస్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు చాలా దర్శనాలు ఆయన చెప్తాడు. చచ్చిపోయిన వాళ్ళు బతికించారని ప్రార్థన చేస్తే ఏమంటే దయ్యాలు పట్టుకున్నవారు బ్రతికిపోయారు. దేవునికి స్తోత్రం. అనగా మనలో దేవుని శక్తి ఉంటుంది. ఎవరిలో ఉంటుంది అంటే ప్రార్థించిన వారిలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు దావీదుకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఘన విజయం ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు. ఏమండి, దావీదు 30వ సంవత్సరం రాబోడికి రాజుగా అభిషేకించబడ్డాడు. చిన్న వయసులో దేవుడు అభిషేకించాడు. 30వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. 30వ సంవత్సరంలో రాజు సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాలను రాజు పరిపాలన చేస్తూ 40 సంవత్సరాలు ఏకదాటిగా రాజుగా, చక్రవర్తిగా నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరాలు కూడా ప్రార్థన మానినట్టు చరిత్రలో లేదు, ఆరాధన మానేసినట్టు చరిత్రలో లేదు, దేవుడు మందిరానికి మానేసినట్లుగా చరిత్రలో లేదు. రాజు ఖాళీ ఉంటుందమ్మా? ఉంటుందా? మనం చిన్న పని చేసుకుంటే మనకు ఖాళీ ఉండలేదు. 6 దినాల కష్టం 7వ దినం చర్చ చేయకూడదు మనం. ఈయన రాజు, చక్రవర్తి, ప్రతిరోజు ఏకువన తన స్వరమును దేవుడికి చెప్పండి, దేవుడికి వినిపించాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా చూడండి. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట మీరందరూ కూడా యూట్యూబ్లో చూస్తున్న వారు మీరు అందరూ కూడా మాట జాగ్రత్తగా వినండి. 2 సాముయేలు గ్రంథము 5:25 చూడండి. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవునికి స్తోత్రం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. ఏంటంట? దావీదుకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞ ప్రకారము దావీదు చేసాడు కాబట్టి యుద్ధంలో ఏమొచ్చింది? జయం వచ్చింది. తన భార్య, తన పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. శత్రుల చేతికి దేవుడు
అప్పగించండి. నేను అంటాను, అందుకే యోహాను పత్రిక మాట ఉంటుంది, అపోస్తలుడు పౌలు రాస్తాడు, దేవుడు వాక్యమును నెరవేర్చేవాడు, దేవుడు చిత్తమును నెరవేర్చేవాడు, వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని. ఈ భూమి మీద వాడు సంతతి నిలిచి ఉంటుంది. ఈ భూమి మీద వాడు సంతతి, వాడి పిల్లలు నిలిచి ఉంటారు. పరలోక రాజ్యములో కూడా వారు ఉంటారంట. హల్లెలూయా. అందుకేనండి, మనం మనుషుల చిత్తము కాదు, మనుషుల ఆలోచనలతో మనం నడిపించబడకూడదు. మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుడి చిత్తం మన జీవితంలో జరుగుతుందా లేదా, లేకపోతే దేవుడి చిత్తానికి విరోధంగా నేను ప్రవర్తిస్తున్నానా? ఒకవేళ అలా ప్రవర్తించే ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే సౌలు ఉన్నాడు, ఉజ్జయ ఉన్నాడు, ఆశా ఉన్నాడు, చాలామంది, కోరహు ఉన్నాడు. దేవుడి చిత్తమునకు విరోధముగా ప్రవర్తించే వారందరూ కూడా వారి ప్రాణాలతోనే సమాధి చేయబడ్డారండి. చాలా బాధాకరం. చరిత్ర మనం చదివితే చాలా భయం పడుతుంది. సజీవ సమాధిలో అయిపోయారు వారు. ప్రాణంతో ఉండగానే వారు సమాధి చేయబడ్డారు. ప్రాణంతో ఉండగానే వారు హతమార్చబడ్డారు. అంత ఘోరాతి ఘోరమైన ఉగ్రత వారి మీద ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే, దేవుడి చిత్తమును వారు నెరవేర్చలేదు. దేవుడి చిత్తము నెరవేర్చేవారు ఆపదలు పడిపోయిన వారుగా ఉండేవారు, మరలా దేవుడు లేవనెత్తేవాడు. చనిపోయిన వారుగా వారు కనబడేవారు, ఎక్కువ కాలం వారు బ్రతికిస్తారు. దేవుడికి స్తోత్రం. అనగా మంచివారికి శ్రమలు వస్తాయి, చెడ్డవారికి శ్రమలు వస్తాయి. మంచివారికి శ్రమలు ఏముంటుందంటే ఎక్కువగా ప్రార్థనలో ఎదగటానికి, భక్తిలో ఎదగటానికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవటానికి మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కాస్త ఓర్చుకొని ప్రభుకు మొరపెడితే నిజంగా దావీదు భక్తుల వలె నిండు దీర్ఘాయువు ఆయుష్ను దేవుడు ఇచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మన అంశం ఏంటి? ప్రార్థించుట దేవుడు, అందరూ చెప్పండి, ప్రార్థించుట దేవుడు జవాబిచ్చుట. ఈ వాక్యము మరి ఇంటిలో మరలా మీరు చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. ఈ మాటలను ప్రభు మన ఇంటిలో ఆశీర్వదించునుగాక. వాక్యానుసారమైన జీవితాలు మనకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మన సంఘాలు, మన సేవకులు, స్వార్థికులు, మన గ్రామాలను, దేశాలను, ఈ భూమి మీద సకల ప్రభుత్వాలను ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి ముందుకు నడిపించునుగాక. గొప్ప రక్షణ వెలుగుతూ నింపునుగాక. ఆయనకు రాజ్యవ్యాప్తి కొరకు ప్రబంధను సిద్ధపరచునుగాక. మనతో మాట్లాడిన దేవుడు, మనకు జయమిచ్చిన దేవుడికి అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాము. హల్లెలూయా. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం లేచి నిలబడండి. కూర్చున్న వారు కూర్చోండి, మోకరించిన వారు మోకరించండి. దావీదు భక్తుల వలె దేవుడు యుద్ధం మనం విచారణ చేద్దాం. నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యల ద్వారా నీవు మరి పీడింపబడుతున్నావో ఇప్పుడే విచారణ చేద్దాం. ప్రభా, నీ రక్షణ హస్తాలకు నా శ్రమలను అప్పగించుకుంటున్నాను. నాకు జవాబు చేసి, నాకు విడుదల చేసి, యథార్థవంతుల ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కాడు. యథార్థంగా ప్రార్థన చేసిన యెహోవా సమీపమునకు వచ్చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. ప్రియులు లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తేనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభా, అయా ఈ 7 గంటల సమయం నుండి ప్రభా, అయా లేటివి క్షణ వరకు ప్రభా, దేవా పాటల్లోనైనా, ఆరాధనలో ప్రభా, నా తండ్రి వాక్య పరిచర్యలో ప్రభా, ఇదిగో నీ దాసులను ప్రభా, దేవా నాయన నిలబెట్టుకొని ప్రభా, నా తండ్రి, మా తండ్రి, అయా 2 విధాలుగా ప్రభా, నా తండ్రి దేవా, ఒకే వంశం దేవా, 2 సేవకులు నిలబెట్టుకొని ప్రభా, నా తండ్రి, అయా దావీదు ప్రభా, నాయనా నా తండ్రి దేవా, యెహోవా వద్ద విచారణ చేయగా ప్రభా, దేవా గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, మా తండ్రి, అయా నీ దాసునికి ఇచ్చిన ఈ అవసరాన్ని బట్టి ప్రభా, దేవా నీ పిల్లలమైన మేము ప్రభా, దేవా నా తండ్రి, దేవా నీ సన్నిధిలో ఎలాగ విచారణ చేయాలో నాయనా,
దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, నా తండ్రి అయా నాయనా నీ బిడ్డల అందరికీ ప్రభువా, నా తండ్రి మా తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టినప్పుడు ప్రభువా, అయా నువ్వు ఉత్తరమిచ్చే దేవుడు నాయనా. దేవా నువ్వు జవాబిచ్చే దేవుడు తండ్రి. నా నాయనా దావీదు ప్రభువా, నేను యుద్ధాలకి వెళ్ళాలా వద్దని అడిగినప్పుడు ప్రభువా వెళ్ళమని చెప్పాడు తండ్రి. గొప్ప దేవుడా, జయాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మరలా దేవా ఫిలిష్తీయులు వచ్చి మళ్ళీ యుద్ధానికి రమ్మని పిలిచినప్పుడు ప్రభువా వెళ్ళవద్దని చెప్పావు నాయనా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆపద కాలంలో ఆదుకుండే దేవుడు నాయనా, కష్టకాలంలో సాయపడే దేవుడు తండ్రి. నా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి అయ్యా ఈ భూమి మీద మేము ఉన్నామంటే ప్రభువా అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయనా. దేవా నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభువా కనిపెట్టి మొరపెట్టేవారిగా నాయనా, నీ పాదాల దగ్గర ప్రభువా అయ్యా నాయనా నీ వాక్కు కొరకు ప్రభువా, అయ్యా నీ స్వరం వినాలని ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా దేవా నాయనా కన్నీళ్ళతో వేదనతో ప్రభువా అయ్యా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టి ప్రభువా దేవా మాకుండే ఆపదలుండి ప్రభువా ఇడిపించబడ్డాకు ప్రభువా, తప్పించబడినందుకు ప్రభువా అయ్యా నాయనా నీ పాదాల దగ్గర దేవా మేము ఎలాగా విచారణ చేయాలో నాయనా నా తండ్రి మాకు నేర్పించండి, బోధించండి, వినిపించండి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ పిల్లలమైన మేము ప్రభువా దేవా నాయనా నీ వాక్కు కొరకు ప్రభువా ఎదురు చూసే నేత్రములు దయచేయండి. అయ్యా నీ స్వరమినే చెవులు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు నాయనా, అయ్యా నువ్వు జీవం గల దేవుడు నాయనా, అయ్యా నువ్వు యథార్థవంతుడు అయ్యా, నువ్వు నమ్మకస్తుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి పరిశుద్ధుడా, సాయం చేయము నాయనా. దేవా నీ సన్నిధిలో ప్రభువా నీ పాదాల దగ్గర నాయనా మేము మొరపెట్టినప్పుడు ప్రభువా మాకు జవాబిచ్చే దేవుడు నాయనా, మా ఆపదలుండి విడిపించే దేవుడు తండ్రి, కష్టకాలంలో సాయపడే దేవుడు ప్రభువా. దేవా నాయనా ఇదిగో నీ బిడ్డలు ప్రభువా దేవా అనేక మంది స్థలంలో ఉన్నారు ప్రభువా. ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నదో, ఏ బిడ్డ ఏ భారంతో ఉన్నదో, ఏ బిడ్డ ఏ వ్యాధితో ఉన్నదో ప్రభువా నువ్వు ఎరుగున్న దేవుడు, చూస్తున్న దేవుడు ప్రభువా. దేవా నీ బిడ్డల సమీక్షలన్నీ ప్రభువా అయా నీ కరుణ గల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా అంతటా అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ సన్నిధి కాంతిని బిడ్డలు అందరి మీద ఉదయింపచేయండి ప్రభువా. నీతి సూర్యుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా అయా. లేక నీ ముఖ కాంతిని బిడ్డల పైన ఆవరింపచేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని దూనైనా చెప్పడే వాక్కు ప్రభువా నీ బిడ్డల అందరి హృదయాల్లో నీరుగడ్డి ఫలింప చేయండి ప్రభువా. దేవా నీ పాదాల దగ్గర విచారణ చేసే దేవా కృప దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవాతి దేవుడికి మొరపెడదాం. అందరూ ప్రతి ఒక్కరు అందరూ మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి ప్రతి కుటుంబం కొరకు, మరి క్షేమము కొరకు ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించమని అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మొదటగా సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు, విశ్వాసుల కుటుంబాల కొరకు రెండు చేతులు ఆకాశం వైపు చాపి మొరపెడదాం.
ప్రభా ఈ భూమి మీద ఉన్న సేవకులను దీవించండి, వారి పిల్లలు వారి కుటుంబాలను బలపరచండి, ధైర్యపరచండి, వాడుకుని వారి కుటుంబాన్ని నాయన ఇదిగో సంఘాలు దీవించు, సంఘము నీ మహిమతో నీ ప్రభావముతో నూతన ఆత్మలతో నింపండి నాయన. ఇదిగో స్వార్థకులను మీరు వాడుకుంటున్నారు, బహుబలముగా మీరు వాడుకోండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా ప్రతి స్వార్థకుని మీరు వాడుకోండి నాయన, ప్రతి విశ్వాసును స్వార్థకులుగా మీరు వాడుకోండి మా ప్రభా. ప్రతి విశ్వాసు వారి వ్యాపారాలు, వారి చేతి పనులను, వారి బిడ్డలను అయా సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి నాయన, సమృద్ధిగా మీరు వారిని దీవించండి నాయన. అడ్డులు, ఆటంకాలు, బలహీనతలు యేసు నామములో దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని బలపరచండి నాయన, ప్రతి కుటుంబాన్ని బలపరచండి దేవా. ఇదిగో మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, పట్టణస్తులు, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలు, సకల పరిశుద్ధులు నాయన, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు నాయన, ఎక్కడ చూసినా రకరకాల వ్యాధులు, బలహీనతలు ప్రభా. మీ వాక్యము సెలవిస్తుంది, నేను స్వస్థపరిచే దేవుడును నేనే, మరణము నుంచి నిన్ను కాపాడే దేవుడు నేనే, నీ రాకపోకున్నది నా సన్నిధినికి తోడు ఉంచుతాను. నీ వాక్యము ప్రతి ఒక్కరి జీవితముడు మీరు నెరవేరుస్తున్నారు నాయన, మీరు దాన్ని నెరవేరుస్తున్నారు కనుక మేము సజీవులుగా ఉన్నాం ఈరోజు నాయన. నీ కృప వలన మేము ఉనికి కలిగి ఉన్నాం ప్రభా. ఎదుగు హాస్పిటల్ రోగులను జ్ఞాపకం చేసుకుని, పోలీస్ స్టేషన్ బిడ్డలు నాయన, కోర్టు సమస్యలతో ఉన్నవారు, రకరకాల సమస్యలతో ఉన్న వారికి విడుదల 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 యేసు నామములు విడుదల కలుగునుగాక. ఎదుగో ప్రతి బలహీనుని జ్ఞాపకం చేసుకోండి, మానసిక బాధలతో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎదుగో నాయన గర్భఫలము నేను ఉన్నవారు నాయన, గర్భఫలము తెచ్చిండు దేవా. అందరూ ప్రార్థన చేద్దాం, ఎవరు తెచ్చి 2 చేతులు ఆకాశం వైపు చాపి గర్భఫలాలు లేని గర్భఫలాలు తెచ్చాడు దేవా. గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపుని మీరు దయచండి నాయన. ఇదిగో ప్రభా వారింత్రాలకు తెలిగి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. వివాహము జరగక యవన బిడ్డలకు మంచి సంబంధాలు, మంచి వివాహ కార్యక్రమాలు జరగడానికి సహాయము చేయండి మా ప్రభా నాయన. అలాగే దేవా ఈ భూమి మీద నాయన భార్య భర్తలు సమాధానం లేని వారికి సమాధానము దయచే ప్రభా నాయన. కుటుంబంలో ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మనం ఆలకించి ప్రార్థన ఆలకించిన దేవుడికి గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెబుదాం, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. అలాగనే పిల్లరా, త్రాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతుకులు, జోజగాళ్ళు, ఇఫ్చారుకులు అందరూ కొరకు ఒకసారి 2 చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండొద్దండి. వెనకాల లాస్ట్లో ఉన్నవారు కూడా అందరూ కలిసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయా ఇదిగో ప్రభు, ఎక్కడ చూసిన చిన్న వయసులో త్రాగుడు, చెడ్డ వ్యసనాలు, డ్రగ్స్, రకరకాల నైనా మత్తు పానీయములకు మానవుడు అలవడబడి రకరకాల డ్రైవింగ్లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. అయా వారందరికీ ప్రాణరక్షణ, ఆత్మరక్షణ దయచేయండి దేవా. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నవారు, విమానంలో ప్రయాణం చేస్తున్నవారు, భూమి మీద వాహనాల మీద ప్రయాణం చేస్తున్నవారు అందరికీ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించు ప్రభా నాయన. ఎదుగో ప్రభా కాలేజీలో చదువుకునే బిడ్డలు, హాస్టల్లో చదువుకునే బిడ్డలు ప్రభావైనా సరే, స్కూల్ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు వారు వెళ్తుండగా వస్తుండగా మీ భద్రత వరకు అనుగ్రహించండి దేవా. ఇదిగో హాస్టల్, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగులకు అనాథాశ్రములు, బ్రెయిన్ హాస్టళ్ళు ప్రభా, నాయనా ప్రభా హాస్టల్లోనే అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ అయా మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి దేవా. వాటిని నడిపించే నాయకుల హస్తాలు బలపరచు ప్రభా. సమృద్ధిని యేసు నామముల వరకు సమృద్ధి దయచే ప్రభా. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి దేవా. ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలు ఎక్కడ చూసినా ప్రభా బాంబులు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, తుఫానులు, వరదలు, రకరకాల విపత్తులు భూమి మీద జరుగుతున్నాయి ప్రభా. అయా మనుషులందరికీ ప్రతి పట్టణములో, ప్రతి దేశములో ప్రాణరక్షణ, ఆత్మరక్షణ, గొప్ప నీ రక్షణ వెలుగుతూ నింపండు నైనా. సంఘాలు, సేవకులందరినీ దీవించండి దేవా. పేరున ప్రభా. వ్యాపారాలు లేని వారికి మంచి వ్యాపారాలు ఇవ్వండి, జాబులు లేని వారికి మంచి జాబులు ఇవ్వండి ప్రభా. నాయన వారి జీవితంలో ఏమి కోల్పోయారో అవి తిరిగి సంపాదించుకోవడానికి మీరు కృప చూపండి నాయనా. బలపరచండి అందరిని మీరు ఆశీర్వదించమని ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు జయమించిన దేవుడికి ఒకసారి 2 చేతులు ఆకాశం వైపు చాపి దేవాతు దేవుడికి స్తోత్రాలు
చెబుతాం గట్టిగా స్తోత్ర అర్పణ చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బలహీనమైన కుటుంబాలు బలపరచుదేవా, బలహీనమైన కుటుంబాలు బలపరచుదేవా. ఇగో విశ్వాసమును జ్ఞాపం చేసుకునే దేవా. అలాగే దేవ కాంతముని, తులసమ్మని, పాపియమ్మని చాలామంది ఉన్నారు. ఇగో మంగమ్మ ప్రభా, చాలామంది హృదయాపములు ఉన్నారు ప్రభా. నాయన వారందరికీ స్వస్థత దయచే ప్రభా. నైనా అయ్యో ఫాస్టమ్ గారిని కూడా జ్ఞాపకం చూసుకుంటే దేవా. అందరి బలహీన వీరమ్మని, రత్న గారు ప్రభా, చాలామంది బలహీనలు ఉన్నారు ప్రభా. వారందరికీ ఆరోగ్యమును, శక్తిని, బలమును యేసు నామములు అనుగ్రహించబడునగాక, యేసు నామములు అనుగ్రహించబడునగాక. వారి కుటుంబాలను అందరిని ఆయన దేవుని సన్నిధిలో బలపరచునుగాక. సంఘం ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి చేతి పని, వారి వ్యాపారాలను సమృద్ధిగా ప్రభు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. అడుగుపెట్టే స్థలాలను, మరి సువార్త చేసిన గ్రామాలను, వెలబోయే గ్రామాలను, మన యొక్క సేవకుల సావాసమును, సువార్త సావాసమును, అలాగనే ప్రార్థన సావాసమును ప్రభు అందరికీ ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము, పేరు, ప్రతిష్ఠలు, సిరి సంపదలు అనుగ్రహించి ఆయన కృపల ముందుగా నడిపించునుగాక, బలపరచునుగాక. ఈ వారంలో జరిగే కార్యక్రమం జయప్రదముగా జరుగునుగాక. అడ్డులు, ఆటంకాలు యేసు నామములో దూరమవునుగాక. మనందరిని ఆయన కృపలో బహుగా బలపరచు, భద్రపరచునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారు గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకినంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారు ఆ రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరికి వందనాలు. తెల్లవారుజామున ప్రార్థన మరి 5 గంటలకు జరుగుతుంది. అందరూ కూడా పాలు పంచుకోండి. అందరిని దేవుడు దీవించునుగాక.